జై జగన్నాథ్. మా ఛానల్ చూస్తున్న వీక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనం చేయబోయే వంటకం క్యాబేజీతో నిల్వ పచ్చడి. కావలసిన వస్తువులు: క్యాబేజీ తురుము 1 గిన్నెడు, రిఫైన్ ఆయిల్ 3 చిన్న గరిటెలు, నిమ్మకాయ 1, కరివేపాకు 3 రెమ్మలు, వెల్లుల్లి రేఖలు 8, ఎండుమిరపకాయలు 4, ఇంగువ చిటికెడు, ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కారం తగినంత, పసుపు చిటికెడు. తయారు చేయు విధానం: ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని దానిలో క్యాబేజీ తురుము వేసి ఉప్పు, పసుపు, కారం, నిమ్మరసం వేసి చక్కగా కలుపుకోవాలి. తరువాత 2 చిన్న గరిటెలు నూనె వేసుకుని మళ్ళీ చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రేఖలు రోల్లో వేసుకుని కచ్చాబిచ్చాగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత తాలింపు గరిటెలో 2 చిన్న గరిటెల నూనె వేసి మరిగాక అందులో వెల్లుల్లి రేఖలు, చిటికెడు ఇంగువ, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ చక్కగా వేగాక కలిపి ఉంచిన క్యాబేజీ మిక్స్లో వేసి కలుపుకోవాలి. అంతే, గుమగుమలాడే క్యాబేజీ నిల్వ పచ్చడి రెడీ. ఈ క్యాబేజీ పచ్చడి 15 రోజుల నుంచి నెల వరకు నిల్వ ఉంటుంది.